కాశీకి వెళ్ళాలంటే విజయవాడ నుంచి అటు హైదరాబాద్కో చెన్నైకో వెళ్ళి అక్కడి నుంచి తీసుకెళ్తారు. వన్ హాల్ట్ ఉంటుంది అనమాట. అట్లాంటి దానికి ఆ రేంజ్ ఉంటుంది. ఒక ఏది వచ్చే నెలది బుక్ చేస్తే అదే ఇవాళ బుక్ చేసామనుకోండి రేపటికనేసి 10,000 15,000 అయిపోతుంది ఛార్జ్. అట్లాగే కరెంటు కూడా నాకు వచ్చే నెలలో ఎండ పెరుగుతోంది కాబట్టి సో డేటున కరెంటు ఎక్కువ వాడకం ఉంటుంది అనేది మన రికార్డు ఉంది ఇక్కడ. ఆ రికార్డు ఆధారంగా మాకు ఆ రోజున మీరు ఇంత ఇవ్వండి అంటే గనక అప్పుడు మనకి ₹1.5కే వస్తుంది, ₹2 వస్తుంది కరెంటు ముందుగా. అదే మీరు అలా కాకుండా పట్టించుకోకుండా కరెక్ట్గా ఇప్పుడు ఇవాళ ఏం రాశారు, ఈనాడు రాసింది ఏంటి అంటే రాష్ట్రంలో ఉన్నట్టు 3 పవర్ ప్లాంట్లో కరెంటు ప్రాబ్లం వచ్చిందట, ఉత్పత్తి ప్రాబ్లం వచ్చింది, సాంకేతిక ప్రాబ్లం వచ్చిందట. ఏకంగా 2,500 మెగావాట్ల ప్రొడక్షన్ ఆగిపోయిందట. ఎందుకు నిద్రపోతున్నదా విద్యుత్ శాఖ? నిన్నటిదాకా నీకు తెలియదా అది ఎండాకాలం వస్తున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని? లేదా కావాలని చెడగొట్టారా? మనకు గనక ప్రభుత్వ ఆసుపత్రుల్లో మిషన్స్ పాడు చేస్తుంటారు, ఎందుకంటే ప్రైవేట్ డయాగ్నోసిస్లోకి వెళ్ళి మనం చేయించుకోవడానికి. అట్లాగే ఏమన్నా ప్రైవేటు కరెంటు కొనడం కోసం ఈ కరెంటు శాఖలో ఏమన్నా కావాలని సాంకేతికంగా చెడగొట్టారా? ప్రైవేటు కంపెనీల కరెంటు సచ్చినట్టు తీసుకోవడం